నమస్తే అఫ్సాన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, నమస్కారం. నిన్న ఏదైతే గోరంట్ల మాధవ్ గారు ఏదైతే కిరణ్ గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆయన దాడి చేస్తున్నారు, ఆ చేసిన ఉదంతం కూడా మనం చూసిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన దాడి చేసిన విధానం గాని, కిరణ్ గారి మీద చేసిన ఆ, బయటికి రా చూసుకున్న భారతి గాని అంటారా, ఆయన మాటల తీరు గాని, అవి మొత్తం విజువల్స్ చూసిన తర్వాత గోరంట్ల మాధవ్ పైన మీకు ఏమనిపించింది సార్? ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమైంది. ఉమ్, ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా సందర్భాల్లో చాలా పరుషపదజాలంతో దూషించడం జరిగింది. అవును. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చి చంపాలి అనే వ్యాఖ్య కూడా ఆయన చేయడం జరిగింది బహిరంగ సభలో. అవును. తర్వాత అసెంబ్లీలో చీపురుతో కొట్టాలి అన్నాడు, చెంపకి పెట్టి కొట్టాలి అన్నాడు, రాళ్లతో కొట్టాలి అని అనంతపురం జిల్లాలో ప్రసంగించారు. అంటే ఈ విధమైన వ్యాఖ్యలు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుని ఉద్దేశించి నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుందుడుకు స్వభావాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రదర్శించాల. అదే సందర్భంలో మా నాయకుడి మీద ఈ విధాన వ్యాఖ్యలు చేస్తావా నువ్వు అని చెప్పని తెలుగుదేశం శ్రేణి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎగబడలా. ఉమ్, కానీ 2019 తర్వాత 2019 అక్టోబరు 19వ తారీఖు ఒక ప్రెస్ మీట్ లో పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుష పదజాలం వాడాడు అనే ఒక సాకుతోటి వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు. అవును. అక్కడ వ్యక్తులను గాయపరిచారు, ఆస్తులు ధ్వంసానికి పాల్పడ్డారు. బాహాటంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడిని సమర్థించుకున్నాడు. అవును. అంటే తెలుగుదేశం శ్రేణులు ప్రదర్శించిన సమయం ఒకనాడు సమాజానికి ప్రస్ఫుటం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రేణులు ప్రదర్శించిన ఈ దుందుడుకు అరాచకవనాల ఉన్మాదవనాలు ఇంకోవైపు ప్రస్ఫుటమైంది. అంటే విమర్శని విమర్శగా కాకుండా విమర్శిస్తే దాడులు చేస్తాము, గాయపరుస్తాము అనే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేశారు. అవును. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019-24 మధ్యకాలంలో తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం సోషల్ మీడియా వారిని, తెలుగుదేశం మహిళా నాయకురాలని, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మహిళలను కూడా ఎంత జుగుత్సాకరమైన పదజాలంతో, సంస్కారహీన భాషతోటి విమర్శించారో చూసాం. మరి అటువంటి విమర్శలు చేసిన సందర్భంలో కూడా తెలుగుదేశం శ్రేణులేమి వైసీపీ వారి మీద భౌతిక దాడులకు పాల్పడాల. అవును. కానీ నిన్న చూసాం మనం, అంటే చేబ్రోల్ కిరణ్ ఎస్ అన్డౌటెడ్లీ తను వాడిన భాష అభ్యంతరకరమైన భాష వాడాడు. రాజకీయాలకి సంబంధం లేని కుటుంబంలో ఉన్న మహిళల్ని, సంతానాన్ని ఈడ్చి వాళ్ళ వ్యక్తిత్వాన్ని పాల్పడటం అనేది 100% ఆక్షేపణీయం, ఖండనీయం, గర్హనీయం. అటువంటి వ్యాఖ్యలకు పాల్పడ్డ సందర్భంగా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కేసు నమోదు చేసి తను అరెస్ట్ చేస్తున్న సందర్భంలో వైసీపీ శ్రేణులు గోరంట్ల మాధవ్ నాయకత్వంలో కిరణ్ మీద భౌతిక దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కిరణ్ ని మాకు అప్పచెప్పండి, మేము దండిస్తాము అని చెప్పని పోలీసుని బెదిరించారు, అంతు తెలుస్తామని చెప్పని పోలీసుల సమక్షంలో బెదిరించారు. మరి తెలుగుదేశం శ్రేణుల మీద అత్యంత జుగుసాకరంగా వ్యక్తిత్వాన్ని పాల్పడే పోస్టులు పెట్టినప్పుడు కానీ, బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కానీ, ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కానీ తెలుగుదేశం శ్రేణుల స్పందన ఆ విధంగా లేదే. కాబట్టి ఇక్కడ వైసీపీ డిఎన్ఏ ఏంటి, టీడీపీ డిఎన్ఏ ఏంటి అనేది సమాజానికి ప్రస్ఫుటమైంది. ఇక్కడ గమనించుకుంటే నిన్నటికి నిన్న గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ లో లోకేష్ ను ఉద్దేశించి ఆడవారికి ఆడా గాని, మగవాళ్ళకి మొగా గాని లోకేష్ Z+ కేటగిరీ రక్షణ కల్పించారు, జగన్మోహన్ రెడ్డికి సరైన భద్రత ఇవ్వరా అని చెప్పని అత్యంత అభ్యంతరకరమైన పద్యాలంతో అతను ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. మరి గోరంట్ల మాధవ్ మీద ఏ విధమైన దాడి జరగాలి, ఏ విధంగా అతను కిరణ్ మీద దాడి చేయటం తనకి న్యాయబద్ధమైన హక్కు అని అతను ఫీల్ అవుతున్నప్పుడు మరి గోరంట్ల మాధవ్ మీద కూడా ఆ విధమైన దాడి జరగాలి కదా. కానీ తెలుగుదేశం వైపు నుంచి ఆ దాడి జరగటం లేదు కదా. వాళ్ళు చట్టపరంగానే ప్రొసీడ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు కదా. ఇవాళ
తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉన్న మహిళల గురించి కానీ, అమరావతి మహిళల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ, తెలుగుదేశం మహిళా నాయకురాలను కానీ జుగుసాకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసు కేసుల ద్వారా చట్టపరంగానే ఎదుర్కొనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కానీ Okay. వైసీపీ మాత్రం తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, అలాగే నిన్న కిరణ్ వాహనం మీద, పోలీసుల వాహనం మీద దాడి చేయడం ద్వారా మా సంస్కృతి ఇది, మేము దాడులే చేస్తామని చెప్పని వాళ్ళ వైఖరిని వాళ్ళు ప్రస్ఫుటం చేసుకుంటా ఉన్నారు. దీన్ని బట్టే ఎవరు చట్టానికి లోబడి రాజకీయాన్ని కొనసాగిస్తా ఉన్నారు, ఎవరు చట్టాన్ని ధిక్కరించే బరితెగింపుతో రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఈ రెండు అంశాల ప్రాతిపదికనే తేడదనం అవుతా ఉంది. ఓకే సార్, ఇక్కడ ఏదైతే ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే గోరంట్ల మాధవ్ గారిని ఎక్కడ దాచిపెట్టారు పోలీసులు ఇప్పుడే చెప్పాలని మాజీ మంత్రి అని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. అంటే ఒకటి, గోరంట్ల మాధవ్ నిన్న పోలీసుల విధులకి ఆటంకం కలిగించి కిరణ్ ని చంపేస్తాము అని బెదిరించిన నేపథ్యంలో పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు, అతని మీద కేసు నమోదు చేశారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, దానికి అంబటి రాంబాబుకో ఇంకొకరికో వివరణ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు. ఆ విధమైన దాడుల సంస్కృతి వంట పట్టించుకున్న గోరంట్ల మాధవ్ ఈ మధ్యకాలంలో చూసాం, ఫోక్సో కేసులో విచారణకు రమ్మని చెప్పని తనకు నోటీసులు ఇవ్వడానికి విజయవాడ పోలీసులు అనంతపూర్ వస్తే అక్కడ ఆ పోలీసుల దగ్గర నుంచి సమన్లు తీసుకున్న తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ లో మా మీద ఇదే విధమైన కేసులు కనుక నమోదు చేసిన పక్షంలో సమాజంలో అంతర్యుద్ధానికి పరిస్థితులు దారితీస్తాయని చెప్పని కూడా తను ప్రభుత్వాన్ని బెదిరించిన ఉదంతం చూసాం మనం. అంటే ఒక రకమైన విధ్వంసకర విధానాలతోటి గోరంట్ల మాధవ్ వ్యవహరిస్తున్నప్పుడు చట్టపరంగా డెఫినెట్ గా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంది. దానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన నెస్టీయే లేదు. ఓకే